100 మంది బీటెక్ చదివే వాళ్ళల్లో 95 మంది స్క్రాపేనా? ఒక బేసిక్ క్వశ్చన్స్ స్టూడెంట్ని పిలిచి ఇంజనీరింగ్ పిలిచేసి వాట్ ఈస్ 3/4 ఆఫ్ 100 అని అడుగుతారు. 3/4 ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళనే. ఓకే, ఇది ఆఫ్ క్యాంపస్ స్టోరీ. 3/4 ఆఫ్ 100 అని చెప్తే ఒక 20 మందిని ఇంటర్వ్యూకి పిలిస్తే 12 మెంబర్స్ ఆ క్వశ్చన్కి ఆలోచించారంటే మీరు చెప్పండి. ఇదేంటి, మీరు ఒక సినారియో చెప్తున్నారా, జరిగింది చెప్తున్నారా? లైవ్ ప్రాక్టికల్ థింగ్ అండి. అవునా? 3/4 ఆఫ్ 100 తెలియని ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఆలోచించి చెప్తున్నారు. ఆలోచిస్తున్నారు అంటే దే ఆర్ టేకింగ్ ఒక 10 నిమిషాలు టైం తీసుకుంటున్నారు. 3/4 ఆఫ్ 100 అంటే ఇప్పుడు మంచి స్కూల్లో చదువుకునే పిల్లలు ఉన్నారనుకోండి, 5th క్లాస్ స్టూడెంట్ 4th క్లాస్ స్టూడెంట్ చెప్పేస్తాడు కదా. చెప్తాడే. సో ఎటువంటి ప్రోడక్ట్స్ బయటకు వస్తున్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్లోంచి అన్నది చూడండి. హాయ్, welcome to KC Talks. Today we have with us Sri Lakshmi Garu. She's a founder of a company called MetaFolks, which is into staffing, and she's also a career coach and a counselor. So ఇవాళ ఇండస్ట్రీ ఎలా ఉంది, మార్కెట్ ఎలా ఉంది, మార్కెట్లో జాబ్ మార్కెట్ ఎలా ఉంది, అవన్నీ శ్రీలక్ష్మి గారి దగ్గర తెలుసుకుందాం. హాయ్ లక్ష్మి. హే కేసీ, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ డూయింగ్? గుడ్, బాగున్నాను. సో లాస్ట్ టైం మనం కలిసినప్పుడు మీరు చేసే ఈ కొత్త ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ ఎంటైర్ కెరియర్ కౌన్సిలింగ్ గురించి, దాని తర్వాత ఏదో కొత్త ఐడియాస్ అన్నీ చెప్పారు. అవును. సో నేను అడిగాను మిమ్మల్ని, మీకు అసలు ఎలా వచ్చింది థాట్, అసలు ఎందుకు ఇందులో వెంచర్ చేయాలని? ఎందుకంటే యు ఆర్ అ గుడ్ హెచ్ఆర్ ప్రొఫెషనల్, యూఆర్ డూయింగ్ గుడ్ విత్ యువర్ జాబ్, ఒక కంపెనీ కూడా ఫ్లోట్ చేశారు. బట్ వై ఆర్ యూ గెటింగ్ ఇన్ టు కెరియర్ కౌన్సిలింగ్ అని అడిగితే, యూనో వాట్ యూ స్పోక్ టు మీ ఆన్ దట్ డే, కి మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఇండస్ట్రీ ఎలా ఉందో, యూనో నేను చాలా ఎగ్జైట్ అయ్యాను మీరు చెప్పిన ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ని. సో దట్స్ ద హోల్ రీజన్ వై హావ్ కాల్డ్ యూ ఫర్ దిస్ పాడ్కాస్ట్ నౌ. సో మీ దృష్టిలో మార్కెట్ ఎలా ఉంది, జాబ్ మార్కెట్ ఎలా ఉంది? ఓకే, జాబ్ మార్కెట్ అంత క్రేజీగా లేదండి ఇప్పుడు. ఓకే, మనం పాస్ట్ బిఫోర్ పాండమిక్ చూసుకుంటే, అంటే మనకి కొంచెం ఫ్లక్చువేట్ అయింది మార్కెట్. బిఫోర్ పాండమిక్ ఇట్ వాస్ గోయింగ్ గుడ్. డ్యూరింగ్ పాండమిక్ 2020లో మనకి ఇట్ వాస్ కంప్లీట్లీ డౌన్ఫాల్. అస్సలు లైక్ జాబ్స్ పోయాయి, కంపెనీస్ వ్యానిష్ అయిపోయాయి, స్టార్టప్స్, ఆర్గనైజేషన్స్ అంతా అయిపోయింది. 2021లో వచ్చేసరికి వాట్ హ్యాపెండ్, మనకి కంప్లీట్ డిజిటైజేషన్ అవుతుంది. బికాజ్ ఇట్ వాజ్ ఆల్ రిమోట్, రైట్? ఆర్గనైజేషన్స్ అన్నీ డిజిటైజ్ చేసుకుంటున్నాయి వాళ్ళ ఫంక్షన్స్ని. అవి చేసుకున్న టైంలో ఏమవుతుంది అంటే వాళ్ళ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ ఎక్కువ అయిపోయింది. రిక్వైర్మెంట్ ఎక్కువయ్యేసరికి ఆఫర్స్ ఇవ్వడము, జనాలు కావడం అది ఎక్కువైపోయింది. మళ్ళీ 2022లో మనం చూసుకుంటే యుఎస్లో రిసెషన్, యూకేలో రెసెషన్, ఇవన్నీ వచ్చాయి. వచ్చినప్పుడు ఎవరైతే 21లో ఫుల్ హై శాలరీతో ఒక 4-5 ఆఫర్లు చేతిలో పెట్టేసుకొని హై శాలరీతో వచ్చిన వాళ్ళందరినీ 22-23లో మొత్తం పీకేశారు. అవునా? సో అక్కడి నుంచి ఇంకా ఇప్పుడు జాబ్ మార్కెట్ స్టెబిలైజ్ పూర్తిగా అవ్వలేదు. ఆపర్చునిటీస్ అనేవి తగ్గాయి. ఎవరైతే సూపర్గా 60%, 70% హైక్స్ ఇచ్చిన కంపెనీస్ ఉన్నాయో అవి కూడా ఇప్పుడు కట్ ఆఫ్లో 20%, 30% హైక్స్ అన్నట్టుగా. ఓన్లీ వెరీ స్పెసిఫిక్ కేసెస్ తీసుకుంటే మీకు హై ఉంటుందేమో, కానీ ఇన్ జనరల్గా చాలా లో ఉంది. ఓకే, సో మార్కెట్ ఇప్పుడు బాగాలేదు యాక్చువల్లీ. అవును, అంత బాగాలేదు. స్లోగా స్టెబిలైజ్ అవుతుంది. ఇట్స్ లైక్ వెరీ వెరీ స్లో. రెసెషన్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది మీ లెక్క ప్రకారం? ఎప్పుడు స్టార్ట్ అయిందండి రెసెషన్? అది 22 ఎండ్లో అలా స్టార్ట్ అయిందండి. ఓకే, 22, 23 అంతా కంప్లీట్గా అసలు మార్కెట్ బాగాలేదు. 24లో ఇట్స్ గెటింగ్ బెటర్, ఇట్స్ స్లోలీ గెటింగ్ హై, బట్ ఇంకా పూర్తిగా అవ్వలేదు, స్లోగానే ఉంది. ఓకే, సో మార్కెట్లో చాలా ప్రాబ్లం ఉంది, ప్లస్ జాబ్ మార్కెట్ చాలా ఫ్లక్చువేట్ అవుతుంది. అవును. సో ఆ 21 టైంలో నిజంగా చాలా హెవీ శాలరీస్ ఇచ్చారు. అవును, ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క మనిషి 4-5 ఆఫర్లు ఒక్కొక్కళ్ళకి పెట్టేసుకొని నాకు వీళ్ళు ఇంత ఇచ్చారు, నువ్వెంత ఇచ్చావు, సో వాళ్ళకి డిమాండ్ కూడా అంత ఉండింది కంపెనీస్కి, బికాస్ డిజిటైజేషన్ అనేది నడిచింది. సో డిమాండ్ ఉండేసరికి వీళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వడం కూడా జరిగింది. దానివల్ల అది కొన్ని కంపెనీస్ చేసాయి.
అది చేయడం వల్ల మీడియం లెవెల్ అండ్ స్టార్టప్ కంపెనీస్కి వచ్చేసరికి దే హ్యాడ్ ఛాలెంజెస్ బికాస్ వాళ్ళు ఇస్తున్నారు, ఐఎమ్ లూజింగ్ ఎ క్యాండిడేట్, నేను ఇవ్వాలంటే నా దగ్గర బడ్జెట్ ఉండాలి, ఇవన్నీ లాట్ ఆఫ్ థింగ్స్ జరిగాయి 21లో. బట్ 22 వచ్చేసరికి వాట్ ఎవర్ ద గేమ్స్ దట్ పీపుల్ హ్యావ్ ప్లేడ్ దానికి కొంచెం కట్ వచ్చింది ఈ రెసెషన్ వల్ల. సో నౌ పీపుల్ స్టార్టెడ్ గెటింగ్, అంటే కొంచెం రియలైజేషన్ అవుతున్నారు ఇవన్నీ. ఓకే, సో మార్కెట్ అయితే ఇప్పుడు వర్స్ట్గా ఉందనేది మీ దగ్గర నుంచి తెలిసింది. సో మీరు ఈ కెరియర్ కౌన్సిలింగ్ అండ్ కెరియర్ కోచింగ్ అనేది ఇస్తారు కదా, ఇది వాట్ ఈస్ ఇట్ రిలేటెడ్ టు? అసలు మీరు ఏంటి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులోకి వెళ్దామని మీకు ఎందుకు అనిపించింది? ఓకే, సో ఇప్పుడు కాదండి, లాస్ట్ 20 years నుంచి చూస్తున్నాను, రిక్రూట్మెంట్ హైరింగ్ చేస్తున్నాను. చేయడం అంటే మనం ఏదో ప్రొడక్షన్ కంపెనీ లాగా వెళ్ళేసి నువ్వు జాబ్ ఉందా, నీకు అవసరమా, వీళ్ళని మ్యాప్ చేయడం, ఇది కాదు. మనకు ఒక ఇంటెన్షన్ ఏంటంటే ఒక పర్సన్కి జాబ్ కావాలి అంటే ఓకే నీకు ఎటువంటి స్కిల్స్ కావాలి. సాఫ్ట్వేర్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, నెక్స్ట్ వేరే ఇంజనీరింగ్ వేరే వర్టికల్స్కి వద్దాం. ఒక సాఫ్ట్వేర్ సైడ్, బికాస్ ప్రిడామినెంట్గా నేను వర్క్ చేసిన కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సైడ్ ఉన్నాయి. వస్తారండి జాబ్. అసలు సాఫ్ట్వేర్ ముందు తీసుకోవాలంటే ఏమేం కోర్సెస్ చేస్తారు మీరు చెప్పండి? ఇంజనీరింగ్ కోర్సే చేస్తారు. ఓకే, ఇంజనీరింగ్ అనేది మన నవీన్ పోలిశెట్టి చెప్పినట్టు ఇంజనీరింగ్ అనేది మన బీటెక్ ఒక ట్రెడిషన్ అయిపోయింది, ఎస్పెషలీ మన తెలుగు వాళ్ళకి. ఓకే, ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది ఫ్యాక్ట్. ఓకే, బీటెక్ చేసే కదా ఇంకో కోర్స్కి వెళ్ళాలి అన్నట్టుగా అయిపోయింది. అంటే బీటెక్ చేసి మళ్ళీ ఇంకో కోర్స్ చేయాలి. నువ్వేమన్నా జాబ్ చేయి, నువ్వు అగ్రికల్చర్లోకి వెళ్ళు, ఫార్మింగ్కి వెళ్ళు, వేరే జాబ్కి వెళ్ళు, నువ్వు బీటెక్ చేయాలి. ఓకే, అది వాళ్ళ థాట్. ఓకే, అది పేరెంట్స్ థాట్. స్టూడెంట్స్ కూడా వాళ్ళు మా ఫ్రెండ్స్ చేస్తున్నారు, వాళ్ళు చేశారు, కెరియర్ బాగుంటుంది అటు వెళ్తున్నారు. బీటెక్ ఇస్ జస్ట్ డిగ్రీ, జస్ట్ డిగ్రీ. అది చెప్తున్నా. ఇప్పుడు మీకు పైన క్రీమ్ లెవెల్ కాలేజెస్, టాప్ ఐఐటీస్, ఎన్ఐటీస్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, మన హైదరాబాద్లో చూసుకుంటే టాప్ కాలేజెస్ ఉన్నాయి, సిబిఐటి, ఎంజిఐటి, ఇవన్నీ కాలేజెస్ ఉన్నాయి. ఓకే, వీటిలో ఇవన్నీ కాలేజెస్. అవి కాకుండా దాదాపు 200+ కాలేజెస్ ఏం చేస్తున్నాయి, ఎటువంటి ప్రోడక్ట్స్ని రిలీజ్ చేస్తున్నాయి మార్కెట్లోకి? స్క్రాపా? మీకు చెప్తాను నేను ఇప్పుడు. మీరు చూడండి, మీకు ఎన్ని జాబ్స్ ఉంటాయి యూజువల్గా ఒక కంపెనీ రిక్వైర్మెంట్స్ వస్తే. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ వాళ్ళు ఈ ఇయర్ ఒక 40,000 ఫ్రెషర్స్ని హైర్ చేసుకున్నారు. ఓకే ఓకే, అది త్రూ అవుట్ పాన్ ఇండియా. ఓకే, సో పాన్ ఇండియాలో 40,000 వాళ్ళు చేసుకున్నారు, మిగతా ఇన్ఫోసిస్ వాళ్ళు ఒక 20 చేసుకున్నారు. మిగతా కంపెనీస్ ఆఫర్స్ ఇస్తున్నారు, కానీ ఆఫర్స్ జాయినింగ్ డేట్ ఇవ్వట్లేదు. ఓకే, మీకు దాదాపు ఓన్లీ స్టేట్ వైజ్గా తీసుకుంటే, మన స్టేట్ వైజ్గా తీసుకుంటే 1,00,000 సీట్లుంటే 75,000 మెంబర్స్ గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు. 25 మంది ఫెయిల్, 25% మంది ఫెయిల్ అవుతున్నారు. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, సప్లీస్ రాసి బ్యాక్లాగ్స్ రాసుకొని నౌ దే విల్ సీ దట్స్ అ వెరీ వెరీ ఇంజనీరింగ్ 8 సంవత్సరాల్లో కంప్లీట్, దట్స్ అ వెరీ వెరీ లాంగ్ జర్నీ. ఓకే, నౌ వెన్ యూ కమ్ టు దిస్ 75,000, ఈ 75,000 మందిలో మీకు ఎలిజిబిలిటీ, జాబ్ ఎలిజిబిలిటీ అంటాం. అంటే ఇక 3rd క్లాస్లో పాస్ అయిన మన కోర్ బేసిక్ లేమ్ లాంగ్వేజ్ తీసుకుంటే 3rd క్లాస్, 2nd క్లాస్, 1st క్లాస్ అని తీసుకుంటే మన పేరెంట్స్కి లేకపోతే ఇంకో జనరేషన్కి అర్థమయ్యేలా సిజిపిఏ అంటాం, స్కోర్ యాక్చువల్గా. ఆ స్కోర్స్ అవి తీసుకుంటే గనక మీకు 25,000 మెంబర్స్ మటుకు జాబ్ ఎలిజిబిలిటీ ఉంది. అంటే ఆ 50,000 మందికి జాబ్ ఎలిజిబిలిటీ వాళ్ళు చదివిన స్ట్రీమ్లో లేదు. ఓకే ఓకే, బాగుంది మీ స్టాట్స్. సో 1,00,000 సీట్లలో 75,000 మంది పాస్ అయితే అందులో 25,000 మందికే జాబ్ ఎలిజిబిలిటీ ఉంది అంటారు. జాబ్ ఎలిజిబిలిటీ ఉంది అని కాలేజ్ మిగతా 50,000 మంది 2nd క్లాస్, 3rd క్లాస్ క్యాండిడేట్సే. వాళ్ళకి వాళ్ళు చదివిన స్ట్రీమ్లో జాబ్ ఎలిజిబిలిటీ లేదు. మేబీ వాళ్ళకి ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉందో, ఎందుకు బీటెక్లో జాయిన్ అయ్యారు అన్నది వాళ్ళ పేరెంట్స్ వల్ల జాయిన్ అయ్యారా, వీళ్ళు సొంతంగా అనలైజ్ చేసుకొని జాయిన్ అయ్యారా, ఏదో అందరూ చదువుతున్నారు కదా నేను చదువుతున్నా అని జాయిన్ అయ్యారా అన్నది వేరే టాపిక్. ఓకే, సో ఇప్పుడు ఆ 20,000 మంది పోనీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఎంతమందికి దొరుకుతాయి? ఒక కాలేజ్ తీసుకుందాం. ఓకే, మేము నెక్స్ట్ 2 monthsలో మీ దగ్గరికి ప్లేస్మెంట్కి వస్తామండి అని ఒక కంపెనీ చెప్తుంది, పెద్ద కంపెనీ.
ఏం చేస్తారు, మీకు ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, ఒక 25 పొజిషన్స్ 30 పొజిషన్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఆ 2 నెలలు వాళ్ళని గ్రైండింగ్ చేస్తారు ఈ టాప్ కంపెనీస్. అట్లీస్ట్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాయి టాప్ కాలేజెస్. ఓకే, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు వాళ్ళని బాగా ప్రిపేర్ చేస్తారు. ఒక 100 మందిని తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఓకే, వీళ్ళు ఈ పొజిషన్స్కి మీరు ఇంటర్వ్యూస్ చేయండి అని. దాంట్లో టాప్ కాలేజెస్ ఉన్నా కూడా స్కిల్ గ్యాప్, అంటే బేసిక్స్ నువ్వు ఫస్ట్ ఇయర్ చదువుకుంది 4th ఇయర్కి మర్చిపోతున్నావు. ఓకే, నేను చెప్తాను క్వశ్చన్స్, మీరు షాక్ అవ్వద్దు. ఒక బేసిక్ క్వశ్చన్స్ స్టూడెంట్ని పిలిచి, ఇంజనీరింగ్ పిలిచేసి వాట్ ఈస్ 3/4 ఆఫ్ 100 అని అడుగుతారు. అవునా? 3/4 ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళనే. ఓకే, ఇది ఆఫ్ క్యాంపస్ స్టోరీ. 3/4 ఆఫ్ 100 అని చెప్తే ఒక 20 మందిని ఇంటర్వ్యూకి పిలిస్తే 12 మెంబర్స్ ఆ క్వశ్చన్కి ఆలోచించారంటే మీరు చెప్పండి. ఇదేంటి, మీరు ఒక సినారియో చెప్తున్నారా, జరిగింది చెప్తున్నారా? లైవ్ ప్రాక్టికల్ థింగ్ అండి. అవునా? 3/4 ఆఫ్ 100 తెలియని ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఆలోచించి చెప్తున్నారు. ఆలోచిస్తున్నారు అంటే దే ఆర్ టేకింగ్ ఒక 10 నిమిషాలు టైం తీసుకుంటున్నారు. 3/4 ఆఫ్ 100 అంటే ఇప్పుడు మంచి స్కూల్లో చదువుకునే పిల్లలు ఉన్నారనుకోండి, 5th క్లాస్ స్టూడెంట్ 4th క్లాస్ స్టూడెంట్ చెప్పేస్తాడు కదా. చెప్తాడే. సో ఎటువంటి ప్రోడక్ట్స్ బయటకు వస్తున్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్లోంచి అన్నది చూడండి. ఓకే, సో ఇప్పుడు టాప్ కాలేజెస్ తీసుకుందాం. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న టాపిక్ ఉంటే, టాప్ కాలేజెస్లో నువ్వు ఫస్ట్ ఇయర్ చదువుకున్న టాపిక్ ఏంటి, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చదువుకుంటావు కదా, వాటి బేసిక్ డెఫినేషన్స్ అడుగుతున్నారు. ఓకే, కాలేజ్ వాళ్ళు ఇది ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, అడిగినప్పుడు నీకు ఆ 100 మందిలో దాదాపు 60% మెంబర్స్ ఆ బేసిక్స్ ఆన్సర్ చేయక రిజెక్ట్ అవుతున్నారు. ఆ 40%లో సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ, థర్డ్ రౌండ్ ఇంటర్వ్యూ తీసుకుని ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకుంటున్నారు 100 మందిలో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది టాప్ కాలేజెస్. ఇవి అంటే పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ కాలేజ్కి వెళ్ళి వాళ్ళు హైరింగ్ చేసుకుంటే ఉన్న స్టోరీ. మీరు ఇప్పుడు ఇంకా ఆ మిగతా వెనకాల, ఇప్పుడు మన స్టేట్ వైజే తీసుకుందామండి, ఆ వెనకాల ఉన్న 200 కాలేజీలో కంపెనీస్ రావు. అండ్ కంపెనీస్ వచ్చినా వాళ్ళు ఏం ఆన్సర్ చేస్తారు, ఎంతమంది స్కిల్డ్ ఉన్నారన్నది ఆలోచించండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్ గ్యాప్ అనేది చాలా ఉందనేది మన కంపెనీ అంటే మన క్యాంపస్ ప్లేస్మెంట్స్లోనే తెలిసిపోతుంది. క్యాంపస్ ప్లేస్మెంట్ తెలిసిపోతుంది. కంపెనీస్ కూడా కాలేజెస్కి ఫీడ్బ్యాక్ ఇస్తున్నాయి దట్ ఇది స్కిల్ గ్యాప్, బేసిక్స్ లేవండి, బేసిక్స్ లేవు అని. సో నాకు మీరు అడిగారు కదా కెరియర్ కోచింగ్ అన్నది ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే, ఈ స్కిల్ గ్యాప్ వీ వాంట్ పీపుల్ టు గెట్ జాబ్స్. వాళ్ళకు ఒక కెరియర్ ఉండాలి, వాళ్ళు బాగుండాలి, ఫ్యామిలీస్ బాగుండాలి, ఇండియన్ ఎకానమీ బాగుండాలి. ఈ ఏమీ పనిలేక ఖాళీగా కూర్చొని భయంకరమైన మైండ్, ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అన్నట్టుగా ఖాళీగా ఇంతమంది తిరుగుతుంటే ఏమవుతుంది సొసైటీ కానీ ఇండియన్ ఎకానమీ కానీ ఏమవుతుంది? ఇంతమంది అన్స్కిల్డ్ పీపుల్ ఎందుకు మనకి కదా. దానికోసమని స్పెసిఫిక్గా ఐ వాంటెడ్ టు హెల్ప్ పీపుల్. వాళ్ళకి కెరియర్ కోచింగ్ చేసి, ఇప్పుడు ఒక 10 మందికి చేసిన ఒక పర్సన్కి జాబ్ వచ్చి ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాలో జాబ్ వచ్చేస్తే హీ వుడ్ బి సెటిల్డ్, వాళ్ళ ఫ్యామిలీ సెటిల్ అవుతుంది, హ్యాపీగా ఉంటారు. అతని నుంచి అతను ఒక కుటుంబం ఎక్స్టెండ్గా హ్యాపీ ఉంటుంది కదా. ఇది మీరు ఒక సామాజిక దృష్టితో చేస్తున్నారు. ఇది సీరియస్గా అండి, బిజినెస్ అనుకున్నానే. ఇది అంటే బిజినెస్ అనేది బై ప్రోడక్ట్ అనుకోండి. ఓకే ఓకే, సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ బిహైండ్. నాకు యాక్చువల్లీ మీ స్టాట్స్ అది ఏంటంటే నాకు ఒక కన్ఫ్యూజింగ్ పారామీటర్. చెప్పండి. 75,000 పాస్ అవుతున్నారు, 1,00,000 సీట్లు ఉన్నాయి తెలంగాణలో. అందులో ఒక టాప్ 25,000 మందిని కూర్చోబెట్టారు ఇంటర్వ్యూలకి. 5,000 మంది సెలెక్ట్ అవుతారా? లేదండి, 2,000 మంది. 2,000 మందేనా సెలెక్ట్ అయ్యేది? 2,000 మందికి ఫైనల్ ఆఫర్స్ వస్తాయి. ఏంటి, ఒక ఇయర్కి ఇంజనీర్స్ 75,000 మంది బయటకు వస్తే 2,000 మందికే జాబులు వస్తాయా? అంతే, క్రీమ్ లేయర్. ఇంకా అది క్యాంపస్ 73,000 మంది ఏం చేస్తారు? అది దాంట్లో కొంత పర్సెంటేజ్ ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఎంఎస్ చదవడానికి యూఎస్ వెళ్తారు, కొంతమంది ఎంఎస్ చదవడానికి యూఎస్కి వెళ్తారు, అదో పెద్ద స్టోరీ.
ఓకే. ఓకే. కొంతమంది ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతారు. దానికి మన హైదరాబాద్లో సిలికాన్ వ్యాలీ తెలుసా మీకు? ఎక్కడుందో? హైదరాబాద్లో సిలికాన్ వ్యాలీ ఉందా? ఇది ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏనా సిలికాన్ వ్యాలీ? అమీర్పేట. కాదండి, మన అమీర్పేట్. అమీర్పేటని సిలికాన్ వ్యాలీ చేశారా మీరు? హైదరాబాద్ సిలికాన్ వ్యాలీ అంటున్నారు. ఓకే. అయ్య బాబోయ్, అమీర్పేట్లో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఓకే. ఈ ఆఫ్ క్యాంపస్ ఉన్న వాళ్ళందరూ ఎవరైతే క్యాంపస్లో సెలెక్ట్ అవ్వలేదో, లేదంటే ఈ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎవరికైతే ప్లేస్మెంట్స్ లేవో వాళ్ళందరూ నెక్స్ట్ చేసేది ఇప్పుడు కొత్తగా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నాకు అర్థమైంది. అంటే నేను కూడా సినిమాలు చూశాను, అందులో జోక్స్. అమీర్పేట వెళ్ళారు వీళ్ళు. అమీర్పేట వెళ్తే ఎంతమంది ప్లేస్మెంట్స్ వస్తాయి? 2000 మంది క్యాంపస్ వచ్చిందండి. నాకు ఇది కొంచెం ఎగ్జైటింగ్ ఎందుకుందంటే అసలు ఎంతమందికి జాబులు వస్తే తెలుసుకోవాలి నేను. ఓకే. సో అమీర్పేట వెళ్ళారు, వాళ్ళలో ఎంతమందికి వస్తున్నాయి? అమీర్పేట్లో మీరు అమీర్పేట్ సెంటర్లో నిలబడితే ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి? ఓకే. ఇప్పుడు కొంతమంది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ స్కేలర్ కానీ అప్గ్రేడ్ కానీ వాటిల్లో కొంతమంది కోర్సెస్ తీసుకుంటున్నారు. దట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్. ఇప్పుడు అమీర్పేట్ తీసుకుంటే ఎన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి? వాళ్ళు ఒక జావా కోర్స్ చేయాలనుకోండి. ఓకే. జావా కోర్స్కి ఇట్ టేక్స్ లాడ్ ఆఫ్ టైం. కంప్లీట్గా స్కిల్, ఆ స్టాక్ని మొత్తం అర్థం చేసుకొని నేర్చుకోవడానికి టైం పడుతుంది. నువ్వు ఒక స్టూడెంట్ని జాయిన్ చేసుకునే ముందు యూ టేక్ సమ్ ఎగ్జామ్ బెట్ ఏదో చేస్తారు. దాంట్లో మేము ప్రీవియస్ ఆర్గనైజేషన్స్కి హైర్ చేసుకున్నప్పుడు ఒక 400 మెంబర్స్కి మేము ఒక ఇన్స్టిట్యూట్లో ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ చేసుకున్నప్పుడు దాంట్లో టాప్ ఇన్స్టిట్యూట్ ఏంటి అని వెళ్ళి ఉన్న దాంట్లో మేము హైర్ చేసుకోవడానికి వెళ్ళాం. ఒక 400 మెంబర్స్కి ఒక మాక్ టెస్ట్ పెట్టాం. ఒక ఏమంటారు దాన్ని, మన అసైన్మెంట్. ఓకే. అసెస్మెంట్ చేయడానికని టెస్ట్ పెట్టాం. మీకు ఆ టెస్ట్లోనే దాదాపు 60% మెంబర్స్ వెళ్ళిపోయారు, ఫెయిల్ అయ్యారు. అండ్ ఆ టెస్ట్లో మేము పెట్టిన ఇప్పుడు ఎవరు వాళ్ళందరూ ఇంజనీరింగ్ మన బీటెక్ క్యాండిడేట్సే. దాంట్లో మేము పెట్టిన క్వశ్చన్ పేపర్ ఏ స్టాండర్డ్ అనుకుంటున్నారు? 6th క్లాస్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ తీసుకొని పెట్టాం. అలా ఎందుకు పెట్టారు మీరు? అంటే మీరు ఎటకారం చేస్తున్నారా? సీరియస్గా అండి, 6th క్లాస్ మ్యాథమెటిక్స్ పెడితే ఇప్పుడు మీకు ఇప్పుడే చెప్పాను కదా 3/4 ఎంత అంటే జనాలు కొంతమంది చెప్పలేకపోయారని. లక్ష్మి గారు, నాకు ఒక డౌట్ వచ్చింది. చెప్పండి. ఇప్పుడు ఒక 5th క్లాస్ అబ్బాయిని వెళ్ళి యాంటీ స్పెల్లింగ్ ఏంటి, ఎలిఫెంట్ స్పెల్లింగ్ ఏంటి అంటేనే వాడు రకంగా చూస్తాడు మిమ్మల్ని, ఏంటి మేడం ర్యాగింగ్ చేస్తున్నారా అని. అలాంటిది మీరు పాపం ఇంజనీరింగ్ చదివి కష్టపడి అమీర్పేటకి వెళ్ళి వాడు జావా నేర్చుకుంటున్న వాడిని వాడికి 6th క్లాస్ క్వశ్చన్ పేపర్ ఇవ్వటం ఏంటండి మీరు? అంటే మీరు అంత కాన్ఫిడెంట్ అక్కడ క్రీమ్ లేయర్ లేదని? మీరు చూడండి, ఇప్పుడు మనకి ఒక ప్రోగ్రామ్ రాయాలనుకోండి, ఫస్ట్ బేసిక్ ఏం నేర్పిస్తారంటే రైట్ ఎ ప్రోగ్రామ్ టు డిస్ప్లే ప్రైమ్ నంబర్స్ ఫ్రమ్ 1 to 50 అని ఇస్తారా? ఓకే. వాడికి ప్రైమ్ నంబర్స్ నేను ఎలా రాయాలి, నేను ఎలా మెథడ్ వేసుకోవాలి, ఒక ఫ్లో చార్ట్ వేసుకోవాలి, ఎలా మెథడ్ వేయాలి, ఆ ఫార్ములా ఎలా ప్రైమ్ నెంబర్స్ని 1 to 50 ఎలా రాయాలన్నది లాజిక్ తెలిస్తే ప్రోగ్రామ్ రాయడం అనేది సెకండరీ. ఆ సింటాక్స్లు అవన్నీ అన్నది సెకండరీ. ఫస్ట్ ఆ ప్రైమ్ నంబర్స్ గురించి తెలియాలా? ఎక్కడ నేర్చుకుంటాం, ఏ క్లాస్లో నేర్చుకుంటాం మనం అవి? అవన్నీ జూనియర్స్, సెకండ్ క్లాస్, బిఫోర్ హై స్కూల్. అవును, 4th క్లాస్, 5th క్లాస్, ఇలా 6th క్లాస్ ఇలా నడుస్తూ ఉంటాయి. ఓకే. ఫిబ్నాకీ సిరీస్ అంటాము. ఓకే. ఇలా ప్రోగ్రామ్స్ రాయాలి. ఒక చిన్న ప్రోగ్రామ్ రాయాలంటేనే ఫస్ట్ నీకు ఆ ప్రాబ్లం, మ్యాథ్ ప్రాబ్లం తెలిసి ఉండాలి కదా. అవును. మ్యాథ్ ప్రాబ్లం తెలుసుంటేనే నువ్వు ప్రోగ్రామ్ రాయగలవు. సో ఆ జెనరిక్ మ్యాథ్ కూడా రాని, బేసిక్స్ రైట్ లేని వాళ్ళే జాబ్ కోసం ఎందుకు జాయిన్ అయ్యారు వాళ్ళు మరి అలాంటప్పుడు ఆ కోచింగ్ సెంటర్లో? అయ్యో, మన ముందు 1000 మంది ఉన్నారు కదండి జాయిన్ అవుతున్నారు, మనము జాయిన్ కావాలి కదా, అదేగా మన బ్యాచ్. అంటే వేరే వాడు జాయిన్ అయ్యాడని మనం అవుతున్నాం అంతే, అంతేగాని మనకు బేసిక్స్ కూడా తెలియదు. మా పక్కింటి అబ్బాయి వెళ్ళేసి సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాడు, జావా డెవలపర్ అంట, అందుకే నేను జాయిన్ అయిపోయాను. అంటే బేసిక్స్ మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టంలో బేసిక్స్ రైట్ నేర్పిస్తే, కాన్సెప్ట్స్
ఈ బట్టిఫై బై హార్డ్ ఇవి లేకుండా మనం బేసిక్స్ కరెక్ట్గా నేర్పిస్తే ఈ ప్రాబ్లం సగం తగ్గిపోతుంది ఎడ్యుకేషన్ సిస్టంలో మనం నేర్పిస్తే. నువ్వు కూర్చోబెట్టి E=MC² అని చెప్తావు. వై E=MC² అని ఆ నేర్చుకునే వాళ్ళకి ఎంతమందికి నేర్పిస్తున్నారు? వై అనేది క్వశ్చన్ చేయకూడదు కదా మనం. అదే మనకు నేర్పించింది, అదే మన ట్రెడిషన్. అయ్యో, గౌరవించాలి. అవును, మనం ఏది క్వశ్చన్ చేయకూడదు, చెప్పిందే నేర్చుకోవాలి. సో వై అన్నది ఇప్పుడు మ్యాథ్లో అండి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని ఉంటాయి. ఓకే, ఎందుకు చేస్తున్నాము ఇప్పుడు ఆ కాన్సెప్ట్ తీసుకొని మీకు ఓటీపీస్ వస్తాయా? చేస్తే ర్యాండమ్గా ఏదో ఒక నెంబర్ ఎందుకు వస్తుంది? అక్కడ మ్యాథ్ క్యాలిక్యులేషన్స్ చేసి ఇక్కడ ప్రోగ్రామ్ రాసి ఇవన్నీ చేసి సాఫ్ట్వేర్ ఎందుకు డెవలప్ అయింది? ఓకే, సో మీరు చదువుకున్న చదువుని మీరు ఇంప్లిమెంట్ చేయగలగాలి. అలా చదువుకోవాలంటే ఫస్ట్ స్టూడెంట్స్ ప్రాబ్లం కాదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి మారాలి. ఓకే, అది అంటే మనం ప్రాపర్గా గైడ్ చేయాలి చిన్నప్పటి నుంచి. అది మిస్ అయింది కాబట్టి మనం నెక్స్ట్ లెవెల్ అట్లీస్ట్ హయ్యర్ బీటెక్ వచ్చేసరికన్నా జనాలకి ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఉండాలి. అది ప్రతి కాలేజ్ డబ్బులు వస్తాయని ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అది వాస్తవం. అది మనకు తెలుసు, చాలా బయట టాక్ ఉంది, మనం అన్ని దగ్గర వింటున్నాం కూడా. కానీ మనం యాజ్ పేరెంట్గా మనం జాయిన్ చేసేటప్పుడు ఓకే మా వాడికి బీటెక్లో సీట్ వస్తుంది నేను చెప్పుకోవచ్చు, మా వాడు బీటెక్ అని చెప్పుకోవచ్చు, మా అమ్మాయి బీటెక్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఎందుకు జాయిన్ చేస్తున్నాం, ఇంట్రెస్ట్ ఉందా అబ్బాయికి? రీసెంట్ క్యాండిడేట్ అండి, ఒక అబ్బాయి వచ్చేసి నాకు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పాడు. కాకపోతే నాకు సీట్ వచ్చింది మెకానికల్లో వచ్చింది. ఓకే, నాకు ఇంకా నెక్స్ట్ ట్రై చేసుకోవడానికి మా పేరెంట్స్ ఆప్షన్ ఇవ్వలేదు, నేను అందుకని మెకానికల్లో జాయిన్ అయిపోయాను. సో హౌ గుడ్ హీ విల్ డూ? హీ హ్యాస్ గాట్ 10 బ్యాక్లాగ్స్. ఎందుకు ఇంకా సాగదీస్తున్నావు, ఎందుకు క్లియర్ చేసుకోవట్లేదంటే అంటే ప్రయత్నిస్తున్నాడు, అంటే హీఈస్ జస్ట్ పుషింగ్ హిమ్సెల్ఫ్ బట్ నాట్ ఫ్రమ్ హార్ట్. కానీ దానికి సొల్యూషన్ కూడా ఏం లేదు కదండి. ఇప్పుడు అతనికి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేయాలి, సీట్ రాలేదు, మరి ఇంకేం చేయగలడు అతను? మెకానికల్కి జస్టిస్ చేయలేదు, అలాగే బీకామ్కో బిఏ కూడా జస్టిస్ చేయడు కదా. అలా అని ఇప్పుడు అలా ఇంట్రెస్ట్ ఉండి పక్కాగా కమిట్మెంట్ ఉందంటే ఇంకో కాలేజ్లోనో లాంగ్ టర్మ్ తీసుకోవడం, లేకపోతే ఇప్పుడు ఈ మెకానికల్లో జాయిన్ అయితే హార్ట్ అండ్ సోల్ అందులో పెట్టాలి, ఆప్షన్ లేనప్పుడు, మనకు లేనప్పుడు. అది లేదు, అటు పేరెంట్స్తో కన్ఫ్యూజన్, ఇటు కాలేజెస్ సరిగా చెప్పక కన్ఫ్యూజన్, ఇటు నీ మైండ్ ఎక్కడో ట్రావెల్ అయ్యి కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటినీ క్లబ్ చేసేసి మేమేం చేస్తున్నాము అంటే కెరియర్ కోచింగ్ ఆర్ కౌన్సిలింగ్లో కూర్చోబెట్టేసి వీ విల్ టాక్ టు పీపుల్. నీకు ఏం ఇంట్రెస్ట్ ఉంది? ఇప్పుడు కోచింగ్ అంటే నేను కూర్చోబెట్టేసి నీతో ఇప్పుడు ప్రోగ్రామ్ చేయించి నేను కంపెనీలో జాబ్ చేసి ఏదో ఒక రికమెండేషన్తో జాబ్ పెట్టించేసి చేస్తే నువ్వు అక్కడ బాగా చేయవు. కాకపోతే కూర్చోబెట్టి కౌన్సిల్ చేసి నీకేమి ఇంట్రెస్ట్, నువ్వు ఎందుకు ఈ ఏరియాలోకి వచ్చావు, వాట్ డూ యూ వాంట్ టు డూ, ఇప్పుడు సరే ఇందులోకి వచ్చావు నెక్స్ట్ ఏంటి, పోనీ ఇది ఇంట్రెస్ట్, ఇది బీటెక్ అయిపోయింది, బీటెక్ మెకానికల్ చేసావు, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. ఓకే, ఈ టాపిక్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని వాళ్ళు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. ఆ మెచ్యూరిటీ రావాలి అంటే కొంచెం చాలామందికి మెచ్యూరిటీ ఆ బీటెక్ ఏజ్లో అందరికీ రాదు. ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ అడిగితే ర్యాండమ్గా వాళ్ళు చాలా అంటే చిల్డ్గా ఉంటారు చాలామంది. చాలామంది అంటే ఐ డోంట్ సే 90% ఆఫ్ ద పీపుల్ అని కాదు. నాకు యాక్చువల్లీ మీతో మాట్లాడుతుంటే ఈ నగరానికి ఏమైందని ఒక సినిమా ఉంది తెలుసా మీకు? చూసాను. ల్యాబ్లో వాళ్ళకి ఏదో ప్రాక్టికల్స్ చెప్తే వెనక నుంచి సినిమాలకి వెళ్తుంటారు. అవన్నీ మనం చూసి సినిమాల్లో నవ్వుకుంటాం, కానీ ఇంత స్క్రాప్ క్రౌడ్ రోడ్డు మీద తిరుగుతుందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది యాక్చువల్లీ. ఒక సింపుల్ డేటా లక్ష్మి గారు, నేను మిమ్మల్ని స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతున్నా. 100 మంది బీటెక్ చదివే వాళ్ళల్లో
95 మంది స్క్రాపేనా? మీ మరీ లెక్క ప్రకారం 95 5%కి కదా జాబ్ వస్తుంది. వస్తుంది. మిగతా వాళ్ళు డిఫరెంట్, అదే చెప్తున్నాను కదా, బీటెక్ చదివేసి చదవాల్సి వచ్చింది అన్న టైప్ వాళ్ళు కూడా వేరే కెరియర్లో ఇంట్రెస్ట్ ఉండి అటు సైడ్ వెళ్తున్నారు. అప్పుడు దానికి మీరు కెరియర్ కౌన్సిలింగ్ అండి బీటెక్ అయిన తర్వాత పెట్టకూడదు. ఆ, మీరు ఏ 10th అయిన అదే. తర్వాత ఏ +2 అయిన తర్వాత పెట్టాలి కదా వాళ్ళకి. ఇప్పుడు థాట్స్ అదే కదండి. ఇప్పుడు ఐ మీన్ వీ వాంటెడ్ టు టాక్ టు పీపుల్ హై స్కూల్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తే కానీ ఆ, పీపుల్కి, అంటే స్టూడెంట్స్కి, చిల్డ్రన్కి వెరీ ఇన్నోసెంట్ టెండర్ ఏజ్, టెండర్ మైండ్ సెట్. హ్మ్, వాళ్ళకి థాట్స్ ఉంటాయి కానీ క్లారిటీ ఉండదు. సో మనం వెళ్ళి ఆ పాయింట్ని ట్రిగర్ చేస్తే హ్మ్, వాళ్ళకు క్లారిటీ వస్తుంది. హ్మ్, అండ్ వాళ్ళతో పాటు పేరెంట్స్ని కూడా మనం మాట్లాడితే వాళ్ళకి కూడా ఆ పాయింట్ క్లారిటీ వస్తుంది. ఫోర్స్ చేసి అరే మా అన్న కొడుకు బీటెక్ చేసిండు నువ్వు కూడా అందులోకి పో అని నెట్టకుండా, హ్మ్. వాడికి ఏం ఇంట్రెస్ట్ ఉంది, మా అమ్మాయికి ఏం ఇంట్రెస్ట్ ఉంది, తను ఎక్కడ వెళ్దాం అనుకుంటుంది, తన ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ ఆలోచించుకొని వాళ్ళ కెరియర్ సెట్ చేస్తే ఎంత బ్యూటిఫుల్ ఉంటుందండి కెరియర్. సూపర్. కానీ ఇక్కడ మీరు కౌన్సిలింగ్ చేయాల్సింది స్టూడెంట్కి కాదు, స్టూడెంట్ పేరెంట్స్కి. అయ్యో, ఇది 360 degrees ఉంటుందండి. అవునా? మీకు తెలీదు. కొన్ని కంపెనీస్లో ఆఫర్స్ ఇస్తే హ్మ్, హెచ్ఆర్ రౌండ్కి ముందు కూర్చోబెడతారు. ఓకే, టెక్నికల్ అంతా చేసేసి ఏదో బలవంతంగా చేసి వస్తే హెచ్ఆర్ రౌండ్కి శాలరీ నెగోసియేషన్స్కి పేరెంట్స్ వచ్చారు 2-3. తెలుసా మీకు? విన్నారా ఇది ఎక్కడైనా? శాలరీ నెగోషియేషన్స్కి పేరెంట్స్ని తెచ్చారా? ఎందుకంటే ఇది నేను ఎక్కడ వినలేదు ఇది. ఇప్పుడు ఇది మనం ఏదో క్రియేట్ చేస్తే అయింది కాదు కదా. దీస్ ఆర్ రియాలిటీస్. ఉంటారు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అంటే ఇది అంటే మా అమ్మాయికి ఫ్రెషర్స్కి జరిగిందా ఫ్రెషర్కి మా అమ్మాయికి తనంతా మాట్లాడలేదండి. తను మా అమ్మాయికి సరిగ్గా బేరం ఆట నేర్పించలేదు మేము చిన్నప్పుడు. సో అందుకే ఇప్పుడు మేము వచ్చాం బేరం ఆడటానికి. ఎంత జీతం ఇస్తారండి, ఎన్ని గంటలు పని చేయాలండి అని అంటే, ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్స్లో మేము ఉన్నప్పుడు, మన పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటే సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి, ఏవో ఉంటాయి. కాకపోతే హెచ్ఆర్స్కి మీరు ఇది రిలేట్ చేసి చూడండి, ఎంతమంది హెచ్ఆర్స్ ఈ టాపిక్ని రిలేట్ చేసుకోగలరు. పేరెంట్స్ కాల్స్ వస్తాయి. ఓకే, దట్ ఎలా ఉంటుంది ఏంటి అని. అంటే ఇంకా వీ హ్యావ్ టు బీ రియలీ టేకింగ్ కేర్ అండ్ బీ అకౌంటబుల్ ఫర్ ఆర్ కిడ్స్. మన కిడ్స్ కోసం మనం అకౌంటబుల్ ఉండాలి. కానీ వాళ్ళని ఎంతకాలం ఇట్లా పట్టుకొని ఉంటాం? కొంచెం ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఏమంటారు ఎటకారంగా? వాళ్ళకి వద్దులేండి మీకే జాబ్ ఇస్తాం, మీ పిల్లలకి ఇవ్వక్కర్లేదు మీకే జాబ్ ఇస్తాం, మీరు బాగా నెగోషియేట్ చేస్తున్నారని చెప్తారా? లేదు, అది మీరు సరదాగా అంటున్నారా, నిజంగానే పేరెంట్స్ వచ్చి అడుగుతున్నారా? అంటే ఇది మొత్తం చాలా సార్లు జరిగేది కాదు, కానీ వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అంటాం కదా. అప్పుడు ఏం చేస్తారా? క్యాండిడేట్ని మీరు ఇంకా డిస్క్వాలిఫై చేసేస్తారా? నీ శాలరీ కూడా నువ్వు అడుక్కోలేనోడు, ఇంకా నువ్వెందుకు మా కంపెనీకి అని చెప్తారా మీరు? లేదండి, ఇప్పుడు ఆ పేరెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి బయట కూర్చోబెట్టి, ఇంకా ఇప్పుడు అక్కడ కోచింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ నువ్వు ఆఫర్ సంగతి పక్కన పెట్టు, నీకు ఎందుకు మాట్లాడడం రావట్లేదు, ఏం జరిగింది, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నువ్వు చిన్నప్పటి నుంచి ఎట్లా పెరిగినావు, ఈ టాపిక్స్ కూడా హెచ్ఆర్గా మాట్లాడి, అంటే ఇంట్రెస్టెడ్ ఒక ఎదుటి వ్యక్తికి మంచి చేయాలి అని అనుకునే హెచ్ఆర్స్ ఉంటే గనక ఖచ్చితంగా కూర్చోబెట్టి కోచింగ్ చేస్తామండి ఈ విషయము. అప్పుడు మీకు ఆ బొమ్మరిల్లు ఫాదర్స్ కనపడతారా అక్కడ? బొమ్మరిల్లు పేరెంట్స్. మీకు హ్యాపీ డేస్లో కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఇలా వాళ్ళ మమ్మీ వచ్చేసి కాలేజ్ వరకు డ్రాప్ చేయడం ఉంటుంది. మా అబ్బాయి హోంవర్క్ సరిగ్గా చేయడు, కొంచెం చేస్తాడు అంటే ఎక్కడికి బయటికి రాడు, ఇవన్నీ. అలాంటివి చాలా ప్రొటెక్టివ్ పేరెంట్స్ ఇంకా ఉన్నారు. బీ ప్రొటెక్టివ్ బట్ గివ్ దెమ్ వింగ్స్. స్పూన్ ఫీడింగ్ చేయొద్దు. అది ఇప్పుడు ఒక స్టూడెంట్ చేస్తేనే కాదది, ఒక పేరెంట్ చేస్తేనే కాదది, ఒక టీచర్ చేస్తేనే కాదది. ఇట్స్ అ వర్క్, కంబైన్డ్ వర్క్ అవ్వాలి. ఆ స్కూల్ లెవెల్లో టీచర్స్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, స్టూడెంట్స్ వాళ్ళ ఓన్ పర్సనల్గా కానీ, పేరెంట్స్ కానీ, సిస్టమ్ ఇదంతా కలిసి వర్క్ చేస్తేనే మనం ఫ్యూచర్కి ఒక మంచి కెరియర్ ఆస్పిరెంట్ని ఇవ్వగలం. అదే ప్రోడక్ట్ని ఇవ్వగలం అంటున్నా. ఒక ప్రోడక్ట్ని ఇవ్వగలం, అంతే కదా. కంపెనీస్కి కావాల్సింది ఏంటి? ఇది సరిగ్గా పనిచేసేవాళ్ళు. అది ఇవ్వగలిగితేనే బాగుంటుంది.
ఇప్పుడు ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ప్రోడక్ట్స్ అన్నీ స్క్రాప్ ప్రోడక్ట్స్ ఇవన్నీ. ఇవన్నీ ప్రోడక్ట్స్ ఎవరి ప్రాబ్లం ఇది? ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రాబ్లం మేజర్గా వచ్చిందా? పేరెంట్స్ ప్రాబ్లమా, స్టూడెంట్స్ ప్రాబ్లమా? అందరి ప్రాబ్లం అండి ఇది. చూసే వాళ్ళు ఆలోచించుకోవాలి కదా ఇది. అవునవును. ఎడ్యుకేషన్ సిస్టమ్ అడిగి ఓన్లీ డబ్బులు కావాలి, డబ్బులు కావాలి. పేరెంట్స్కి ఓన్లీ పిల్లలు ఒక ప్రెస్టీజ్ సింబల్ యాక్చువల్లీ పేరెంట్స్కి. వాళ్ళ పిల్లలు ఇంకో స్టోరీస్ ఉన్నాయి మీకు చెప్తాను వినండి, ప్రెస్టీజ్ సింబల్ అని. ఇప్పుడు నెక్స్ట్ బీటెక్ అయిపోయాక ఎంబీఏ కాంబినేషన్ తీసుకుంటున్నారు. ఓకే, టియర్ 1 కాలేజెస్లో మళ్ళీ ఆస్పిరెంట్స్ ఆంటర్ప్రెన్యూర్స్ అవ్వాలని, బిజినెస్ కన్సల్టెంట్స్ అవ్వాలని అవన్నీ తీసుకునేవి వేరే. మిగతా టాప్ గుడ్ కాలేజెస్ కొన్ని తీసుకుంటే వాళ్ళ నుంచి వచ్చేవి వేరే. టియర్ 1 టియర్ 2 సిటీ కాలేజెస్ ఉన్నాయి, టియర్ 3 సిటీ కాలేజెస్ ఉన్నాయి. వీటన్నిటిలోకి వస్తున్నారు. ఎంబీఏ సీట్ తీసుకుంటారు, ఎంసీఏ సీట్ తీసుకుంటారు. ఓకే, కాలేజ్కి రారు, ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తుంటారు. వీళ్ళు అటెండెన్స్ ఇస్తారు, కాలేజ్ వాళ్ళు డబ్బులు తీసుకొని అటెండెన్స్ ఇస్తున్నారు. మరి ఎందుకు చేసావు నువ్వు ఎంబీఏ? నీకు ఆ స్కిల్లే లేదు, నువ్వు కాలేజ్కే వెళ్ళలేదు. ఇంటర్వ్యూ చేస్తుంటే నువ్వు ఎందుకు వెళ్ళావు అంటే, నాకు మ్యాచెస్ చూస్తారు కదండి, సో ఎంబీఏ డిగ్రీ పెట్టుకుంటే కట్నం ఎక్కువ వస్తుందండి. ఇది విన్న వాళ్ళు స్టూడెంట్ సైకాలజీయా తల్లిదండ్రుల సైకాలజీయా? తల్లిదండ్రులే ప్రోత్సహిస్తారు కదా. అంటే ఎటువంటి ఆలోచిస్తున్నారు, ఇవన్నీ ఫ్యాక్ట్స్ అండి. మీరు నవ్వుతున్నారు. అంటే ఎంబీఏ చదివితే కట్నం ఎందుకు ఇస్తారండి? డబ్బులు సంపాదిస్తే కదా కట్నం ఇస్తారు. డిగ్రీ అండి, డిగ్రీ ఉండాలి. ఆ డిగ్రీ పెట్టుకొని ఏదో జాబ్కి వెళ్తారు. వాళ్ళకి తెలియదు ఇదే హాఫ్ కుక్డ్ నాలెడ్జ్ అంటే. అంటే డిగ్రీ, నాకు ఎంబీఏ ఉంది, ఎంసీఏ ఉంది, ఓకే, డిగ్రీ ఉంది, సో నువ్వు ఏ కంపెనీలో జాబ్ చేసినా మా వాడు ఎంబీఏ చేసిండు, మా పాప ఎంబీఏ చేసింది, ఇవి చెప్పుకోవడానికి. కట్నం ఎక్కువ వస్తుంది, డౌరీ, మంచి మ్యాచ్ వస్తుంది. ఇది ఫ్యాక్ట్ అండి. మీరు లిటరలీ చూడండి. ఓకే, దిస్ ఈస్ అ థింగ్. అంటే ఇది ఏదో ఒక 20 years బ్యాక్ జరిగేవనుకున్నాను, కానీ ఇవాళకి మీరు అన్నట్టు టైర్ 3 సిటీస్లో జరుగుతున్నాయంటే నాకు అది చాలా కామెడీగా ఉంది. టియర్ 2 సిటీస్లో కానీ ఇది జరుగుతుంది. టియర్ 2 ఎందుకండి, టియర్ 1లో కూడా జరుగుతుంది. మనం హైదరాబాద్, బెంగళూరులో ఎవరండి మీరు ఎంబీఏ చదివితే కట్నం ఇచ్చేది? అలా ఇవ్వర్లేండి ఇక్కడ కనీసం. ఓకే, అది మనం ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. కెరియర్లోనే ఒక కంపెనీలో జాయిన్ అవుతాడు, అంటే మీడియం లెవెల్ కంపెనీ అండ్ స్టార్టప్ కంపెనీస్లో జాయిన్ అయిపోతాడు. ఓకే, నౌ హీ వర్క్స్ దే ఫర్ ఒక 2-3 ఏళ్ళు పనిచేస్తాడు. హీ అనే ఎందుకు అంటున్నాను అంటే చెప్తాను, ఇప్పుడు మీకు తెలుస్తుంది. కట్నాలు తీసుకునేది హీ కాబట్టి హీ గురించి చెప్తున్నారు. 2-3 ఏళ్ళు వర్క్ చేశాక ఏజ్ ఎంత ఉంటుంది అనుకుంటారు ఇప్పుడు ఆ అబ్బాయిది? అంటే 21కి ఇంజనీరింగ్ కంప్లీట్ అయితే 25 వస్తుంది. 25-26 ఒక 3 ఏళ్ళు వర్క్ కంప్లీట్ అవుతుంది. 25-26 వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ జంప్ అయ్యే కంపెనీస్ అన్ని పెద్ద కంపెనీస్ చూస్తారు. ఎందుకు? కట్నం కోసం. ఈ మ్యాట్రిమోనీ సైట్లో మై సన్ ఈజ్ వర్కింగ్ విత్ టీసీఎస్ కంపెనీ విత్ సో అండ్ సో ప్యాకేజ్ అని పేరెంట్స్ పెట్టుకోవాలి. మీకు తెలుసా, ఇలాంటి క్యాండిడేట్స్ని నేను ఎంతోమందిని రీటైన్ చేయడానికి ట్రై చేశాను వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ అ మీడియం లెవెల్ ఆర్గనైజేషన్. రీటైన్ చేయడానికి ట్రై చేస్తే లేదండి నాకు మ్యాచెస్ చూస్తున్నారు, ఐ హ్యావ్ టు గో టు ఇన్ఫోసిస్ నౌ. ఇన్ఫోసిస్లో ఉంటే బ్రాండ్ నేమ్ కదా కొన్ని. సో ఇవన్నీ మనము టాప్ లేయర్లో స్టార్టప్ కంపెనీస్ అని పెద్ద కంపెనీస్ బిల్డ్ చేయడము, మనం సొల్యూషన్స్ బిల్డ్ చేయడం అని మాట్లాడుతున్నాము. ఆంటర్ప్రీనర్స్గా వస్తున్నారు చాలామంది, విచ్ ఈస్ రియలీ గుడ్. ఓకే, అది ఒక 20% అవుతుంది. మిగతా 80% ఆర్ స్టిల్ థింకింగ్ ఇన్ దీస్ టర్మ్స్. సో టైర్ 1లో కూడా ఓవరాల్గా మీరు హార్స్ ట్రేడింగ్ చూపించేశారు. ఉంది, దట్స్ ది ఫ్యాక్ట్. ఐ మీన్ ఐఎమ్ టాకింగ్ ఇన్ హైదరాబాద్, రైట్? అవును, కేసెస్. సో ఓవరాల్గా మీరు చెప్పేది ఏంటంటే వాళ్ళు చేయాల్సిన పని కాలేజెస్ చేయట్లేదు, చేయాల్సిన పని తల్లిదండ్రులు చేయట్లేదు. ఇక మన క్యాండిడేట్ ఈ నగరానికి ఏమైందో లాగా హ్యాపీగా వస్తున్నాడు, సిగరెట్ మందు తాగి సినిమాలు చూసేస్తున్నాడు. అందుకనే మీ దందా బాగా పెరుగుతుంది అయితే. అంటే ఫైనల్లీ మీ దగ్గరకు వస్తున్నాడు వాడు ఒక 1-2 years తర్వాత, మేడం నేను ఇప్పుడు ఏం కెరియర్లో ఏం వెళ్ళాలి, నేను ఏం చేయాలి, ఏం ఫోకస్ చేయాలి, అండ్ దట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ యూ డూ కదా. అవును, ఇదేదో ఫ్రమ్ ది గ్రౌండ్ లెవెల్
ఇఫ్ యూ ఫిక్స్ ద ఇష్యూ, మీరు బేసిక్స్ బాగా చదువుకుంటే స్టూడెంట్స్ బేసిక్స్ మీద ఫోకస్ పెడితే అటు ఇటు తిరిగి వెళ్ళి మీరు ఒక క్యాండిడేట్కే కౌన్సిలింగ్ ఇద్దాం, క్యాండిడేట్కే క్లాస్ పీకుదాం అని ఫిక్స్ అయ్యారు. అంతేగాని వాళ్ళ తల్లిదండ్రులకి కాలేజ్ మేనేజ్మెంట్కి క్లాసులు ఎవరు పీకుతారు మరి? అందుకే కదండి మనం ఈ ఒకటి సోషల్ మీడియా ద్వారా మనం ఒక అవేర్నెస్ తీసుకొచ్చేది. ఎందుకు అంటే స్టూడెంట్స్ వెళ్ళి క్వశ్చన్ చేయగలగాలి దట్ ఇది రాంగ్, ద వే యు ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్ అని. ఓకే, ఇప్పుడు మనకు వచ్చే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు ఉంటారు? మన దగ్గరికి జాబ్ కావాలని వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు? స్టూడెంట్సే వస్తారు. నాకు జాబ్ కావాలి అని. సరే నాన్న, నా దగ్గర జాబ్ ఉంది. ఓకే, నీకేముంది? స్కిల్, ఈ సో అండ్ సో స్కిల్స్ నేర్చుకున్నాను, ఇంజనీరింగ్ ఇది చేశాను. ఓకే, దాని తర్వాత ఓకే, ఇంకొక వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి వచ్చేసి మన కమ్యూనికేషన్ స్కిల్స్ మీద తీసుకుందాం. ఎక్కడ ల్యాక్ అవుతున్నారంటే గ్రూప్ డిస్కషన్స్ పెడతారు కంపెనీస్. ఓకే, ఈవెన్ నేను చాలా కండక్ట్ చేశాను గ్రూప్ డిస్కషన్స్. దాంట్లో 60% మంది కమ్యూనికేట్ వాళ్ళ మైండ్లో ఆలోచనలు ఉన్నాయి కానీ కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. అది ఇంగ్లీష్లోనా తెలుగులోనా? ఒకటి తెలుగు పక్కన పెడితే ఇప్పుడు కంపెనీస్ ఇంగ్లీష్లోనే అడుగుతాయి. మన మాతృభాష అంటే మనకు చాలా ఇష్టం అండి. నేను తెలుగులోనే మాట్లాడతా, తెలుగు సినిమాలు చూస్తేనే అప్పనందినంత హాయిగా ఉంటుంది. ఓకే, కానీ మనం వర్క్ చేసేది ఓన్లీ తెలంగాణ కంపెనీస్, ఆంధ్రప్రదేశ్ కంపెనీస్తో వర్క్ చేయం కదా మనము. మనం పాన్ ఇండియా కంపెనీస్తో, నేషనల్ లెవెల్ అయితే పాన్ ఇండియా కంపెనీస్తో వర్క్ చేస్తాము, మిగతావన్నీ గ్లోబల్ కంపెనీస్తో వర్క్ చేస్తాం. సో ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నీకు పెద్ద యాక్సెంట్ పెట్టేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకు క్లీన్ గుడ్ ఇంగ్లీష్ రావాలి, నీ మైండ్లో ఉన్నది నువ్వు కమ్యూనికేట్ చేయాలి. కరెక్ట్, అది కమ్యూనికేట్ చేయలేకపోయి ఇంగ్లీష్లో దే నాట్ ఏబుల్ టు గెట్ సెలెక్టెడ్ టు ద కంపెనీస్. అది మాట్లాడలేకపోతున్నారు. అంటే యూ స్పీక్ ఎనీథింగ్ బట్ యూ హ్యావ్ టు స్పీక్ కాన్ఫిడెంట్లీ, యూ హ్యావ్ టు ఫ్రేమ్ ద వర్డ్స్ రైట్లీ. ఇవన్నీ బాగా మాట్లాడగలగాలి, కమ్యూనికేట్ బాగా చేయగలగాలి. అది మీరు ఇంగ్లీష్లో సరిగ్గా కమ్యూనికేట్ చేయట్లేదు అంటున్నారు మీరు. అయితే దేర్ వర్ సినారియోస్, నీకు ఇంగ్లీష్లో ప్రాబ్లం అవుతుందా, సరే ఇదే ప్రాబ్లమ్ని నువ్వు తెలుగులో చెప్పు అన్న సిచ్యువేషన్స్ కూడా వన్స్ ఇన్ అ వైల్ ఉంటాయి. అంటే ఐడియా ఉందా, కమ్యూనికేట్ చేస్తున్నాడా లేదా అని. సో కమ్యూనికేషన్ అనేది 2 పార్ట్స్గా నేను తీసుకుంటున్నాను. ఒక సినిమాలో ఆడవాళ్ళ మాటలకు అద్దారే వేర్లేలో వెంకటేష్ తెలుగులోనే మాట్లాడిస్తారు. అలా చేస్తారా నిజంగా? అలా నిజంగా కొన్ని జరుగుతాయి. సో ఇప్పుడు మీకు ఏవైతే యూస్ కేసెస్ నేను ఇస్తున్నానో దీస్ డూ హ్యాపెన్ బట్ రేర్లీ. సో నేను తెలుగులో మాట్లాడచ్చు నా వ్యూస్ని చెప్పుకోవడానికి. ఎప్పుడు అంటే అది ప్రతిసారి జరగదు. ఓకే, వన్స్ ఇన్ అ వైల్ సినారియో. యూ ఫైండ్ ఎ క్యాండిడేట్, చాలా మంచి ప్రోగ్రామ్, ఒక మంచి అల్గోరిథం రాస్తాడు. ఒక ప్రాబ్లం ఇస్తే ఏదైనా రాస్తాడు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది ఆ అమ్మాయికో అబ్బాయికో. ఏం చెప్తానంటే, సరే నేను తెలుగే, నువ్వు చెప్పు, హిందీ అయినా చెప్పు, హిందీలో ఎక్స్ప్లెయిన్ చేయి, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయి అంటే అలా చేసిన వాళ్ళకి హైర్ చేసుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో కమ్యూనికేషన్ అనేది ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి నువ్వు మాట్లాడగలగడం, సెకండ్ లాంగ్వేజ్ బ్యారియర్. దానికి నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఎలాగో బంకోట్ సినిమాలకి వెళ్తున్నారు కదా, అదేదో ఇంగ్లీష్ సినిమాలకి వెళ్ళారు అనుకోండి, లేదా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఓన్లీ ఇంగ్లీష్ సినిమాలు చూసారనుకోండి, ఇంగ్లీష్ పికప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయ్యో చాలా మీడియంస్ వచ్చాయండి ఇప్పుడు, చాలా అప్లికేషన్స్ కూడా వచ్చాయి కదా, మీకు డూయోలింగో అని అప్లికేషన్స్ వచ్చాయి, ఫ్రీ యాప్స్ అవన్నీ. అవును, మీరు నేర్చుకోవాలంటే ఎలా అయినా నేర్చుకోవచ్చు. మీకు బద్ధకం ఉండి మీరు ఎగ్గొట్టాలనుకుంటే ఎట్లయినా ఎగ్గొట్టచ్చు. సో అది మీరు ఓవరాల్గా మల్టిపుల్ సెనారియోస్ కవర్ చేశారు. సో ఇండస్ట్రీలో ఉన్న గ్యాప్ని అడ్రస్ చేస్తూ మీరు వాళ్ళని గైడ్ చేయటమే ప్రిడామినెంట్లీ యువర్ రోల్. కానీ నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే లక్ష్మి గారు మీతో చెప్పండి, ఎక్కడ చూసినా పాపం క్యాండిడేటే సఫర్ అవుతున్నాడు. అవును, ద మోస్ట్ ఎక్స్ప్లాయిటెడ్ రిసోర్స్ ఆఫ్ ద వరల్డ్ ఎవరు అంటే ఈ సదర్ క్యాండిడేటే. అవును, యాజ్ ఎ స్టూడెంట్ టీచర్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు, అవును, ఈ కాలేజ్ మేనేజ్మెంట్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది, దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. అటు ఇటు తిరిగి ఫెయిల్ అయ్యి పాపం వాడు మీ దగ్గరకు వస్తున్నాడు, నాకు హెల్ప్ చేయండి నా కెరియర్ అని. అవును, సో నేను మిమ్మల్ని జస్ట్ ఇట్స్ అన్ అపీల్ అండ్ రిక్వెస్ట్,
పాపం వాడు ఒక్కడికే క్లాస్ పీక్కుండా మీరు సోషల్ మీడియంనే ఈ సోషల్ మీడియాని మీడియంగా పెట్టుకొని మీరు ఆ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళకి, ఆ పేరెంట్స్ కండి, నాకు నిజంగా తెలియదు మీ దగ్గర ఇలా టైర్ 2 కంపెనీస్ నుంచి టైర్ 1 కంపెనీస్కి కట్నాల కోసం మారుతారనేది ఇట్స్ అన్ ఇన్ఫర్మేషన్ టు మీ. అవునండి, మారేది ఇప్పుడు జీతం పెరగాలి, తర్వాత బ్రాండ్ రావాలి, బ్రాండ్ యాడ్ చేసుకుంటున్నాం మన పోర్ట్ఫోలియోలో. ఇదైతే మీరు చాలా కౌన్సిలింగ్ చేయాలి పేరెంట్స్ని, సమాజాన్ని మార్చేవి కొన్ని ఉన్నాయి. అయితే అమ్మాయి పేరెంట్స్ కూడా అంటే వాళ్ళకి తెలిసిన 10 కంపెనీలే తెలుసు కదా. అవును, ఎవరైనా అమ్మాయి ఉంటే 10 కంపెనీలు పేర్లు తెలుసు, మిగతావి ఎంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్ కంపెనీస్ వస్తున్నాయి, ఎంత వాళ్ళు హై శాలరీస్ పే చేస్తున్నారు. సో కాల్డ్ బ్రాండెడ్ కంపెనీసే కాకుండా మనం గ్రేట్ ఏఐ ప్రోడక్ట్స్ కానీ ఈవెన్ మంచి మంచి యాక్చువల్లీ ఈ సో కాల్డ్ బ్రాండెడ్ కంపెనీస్ అందరికంటే తక్కువ పే చేస్తాయి కదా, తక్కువ పే చేస్తాయి. ప్రోడక్ట్ కంపెనీస్ అవన్నీ వచ్చి చాలా బాగా పే చేస్తాయి. అయితే ఈ కంపెనీ ఎక్కడుంది, కంపెనీస్కి కూడా కాల్స్ వస్తుంటాయి కదా, బీజీవీస్ మాకు పెళ్ళిళ్ళవి. మీరు అన్న బీజీవీ క్యాండిడేట్ బీజీవీ కాదు, పెళ్ళిళ్ళ బీజీవీలు వస్తుంటాయి. పెళ్ళిళ్ళ బీజీవీలు వస్తాయా మీకు? వాళ్ళు అది ఎలా తెలుస్తుంది మీకు, ఎలా రీచ్ అవుతారు వాళ్ళు? ఏంటి అంటే హెచ్ఆర్తో మాట్లాడొచ్చా, అంటే రిసెప్షన్ ఏజెన్సీస్ ఉన్నాయా? ఏజెన్సీస్ కాదు, పేరెంట్సే ఫోన్ నెంబర్, డెస్క్ నెంబరు ఇవి అబ్బాయిని అడిగేసి అమ్మాయిని అడిగేసి చేసి అలా కూడా కాల్స్ వచ్చాయి మాకు. ఓహో, చాలా ఉందండి ఇక్కడ. అయితే పిల్లనిచ్చే తండ్రే ఫోన్ చేస్తాడు మీకు, ఫలానా ఎక్స్‌పర్సన్ ఇక్కడ పనిచేస్తున్నాడా, వాడి జీతం ఎంత అని కూడా అడుగుతాడా మిమ్మల్ని? అడుగుతారు కూడా. అది మీరు డిస్క్లోజ్ చేయకూడదు కదా. చేయం కదా, పక్క వాళ్ళకే చేయొద్దు, ఇంకా బయట వాళ్ళకి ఏం చేస్తాం కదండి. ఓవరాల్గా ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా నాకు ఈ పాడ్కాస్ట్లో అర్థమైంది ఏంటంటే, అసలు ఇండస్ట్రీలో రిక్వైర్మెంట్ డిమాండ్ అండ్ సప్లై చూసుకుంటే 100 డిమాండ్ ఉంటే ఆల్మోస్ట్ 10,000 మంది పాస్అవుట్ అవుతున్నారు. అంటే ఆ రేషియో అంత హ్యూజ్గా ఉంది, 1:100 రేషియోలో ఉంది అది. అవును. సో ఆ రేషియో అంత ఎక్కువ ఉన్నప్పుడు ఇట్స్ వెరీ సిల్లీనెస్ మనం అందరినీ ఇంజనీరింగ్కే తోయటం, మనం అందరినీ సో కాల్డ్ ఇంజనీరింగ్ అయిపోయాక ఎంబీఏ, ఇది కాంబినేషన్ అలా తయారైంది. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎంబీఏ. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ యాక్చువల్లీ. పేరెంట్స్ షుడ్ రియలైజ్ అండి, ఒకవేళ స్టూడెంట్కి కనుక్కుంటాడు నాకు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇప్పుడు తెలుసా బీటెక్ వాళ్ళు కొంతమంది ఆపేసి అగ్రిటెక్లోకి వెళ్తున్నారు. వాళ్ళకి అంటే దే ఆర్ కంబైనింగ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ. ఓకే, వాళ్ళకి ఫార్మింగ్లో ఇంట్రెస్ట్ ఉంది, దానికి కూడా మంచి మంచి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఎవరైనా స్పోర్ట్స్లోకి వెళ్ళాలనుకోండి, స్పోర్ట్స్ మేనేజ్మెంట్లోకి మీకు బీటెక్కే చేయాల్సిన అవసరం లేదు, బీబీఏ ఇన్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కూడా ఉంది మన దగ్గర, ఎంబీఏ ఉంది స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో. ఓకే, అందరూ నీట్ రాసి ఎంబీఏ మెడిసిన్ చేయనవసరం లేదు కదా. అలా చేయని వాళ్ళు లైక్ స్పోర్ట్స్ మెడిసిన్ ఉంది అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రీసెర్చ్ ఉంది, చాలా కెరియర్స్ ఉన్నాయి. సో మీ పిల్లలకి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, ఎక్కడ కెరియర్స్ బాగుంటాయి, వాళ్ళు ఎక్కడైతే బాగా చేసుకుంటారు అన్నది ఒక అవగాహన తీసుకురావాలి. యాజ్ పేరెంట్గా కూడా, పేరెంట్కి చాలామందికి మీకు నాలెడ్జ్ లేకపోతే నాలెడ్జ్ తెచ్చుకోండి. సోషల్ మీడియా పట్టుకొని రీల్స్ చూసుకునే బదులు నా కిడ్కి ఏది బెటర్ అని ఆ ఇన్ఫర్మేషన్ చూసుకొని దాంట్లో రీసెర్చ్ చేయొచ్చు కదా. గాట్ ఇట్. సో ఓవరాల్గా మీరు తల్లిదండ్రులు కూడా వదిలేటట్టు లేరు, ఇక ఫ్యూచర్లో దిగి వాళ్ళకు కూడా క్లాసులు బిక్కేలా ఉన్నారు మీరు. అవునండి, అది చేస్తేనే కదండి మనకు ఒక బెస్ట్ సమాజం వస్తుంది. సూపర్ అండి, మీ సామాజిక దృక్పథం నాకు నచ్చింది. సో ఎనీ ఆఫ్ బిజినెస్ ఇస్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ ఇట్ అంటున్నారు. అవును. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీలక్ష్మి గారు. నాకు ఈ ఇండస్ట్రీ ఏంటి అసలు, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరియర్ కోచ్, కెరియర్ కౌన్సిలింగ్ అంటే ఏంటి అనుకున్నాను నేను. బట్ మార్కెట్లో ఉన్న ఒక లూప్ని మీరు దాన్ని అడ్రస్ చేస్తూ దేర్ ఈస్ డెఫినెట్లీ అడ్రెసింగ్ దట్ ప్రాబ్లమ్ అండ్ ట్రైయింగ్ టు సాల్వ్ ఇట్. అండ్ ఇందులో సామాజిక దృష్టికోణం, దాని తర్వాత ఇదే ఒక ఎన్జిఓస్ కూడా చేయొచ్చు యాక్చువల్లీ ఈ పని. బట్ వాళ్ళు ఇలాంటి ఎందుకు చేస్తారు, వాళ్ళు ఎందుకు చేస్తారు? ఎన్జిఓస్ కాదు, ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నా కూడా, ఇలా పెట్టినా కూడా ఎంతమంది దాన్ని రీచ్ అవ్వగలరు? మేక్స్ ఎ లాట్ ఆఫ్ సెన్స్.
సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీలక్ష్మి గారు ఫర్ యువర్ బ్యూటిఫుల్ ఇన్సైట్స్ ఇన్ కెరియర్ కౌన్సిలింగ్ అండ్ జాబ్ మార్కెట్. సో విల్ డూ మోర్ పాడ్కాస్ట్ టు అడ్రస్ బేస్ లెవెల్ ప్రాబ్లమ్స్, ఇంకా మనం ఎక్కడెక్కడ మార్చాలో తెలుసుకోవడానికి. విల్ డూ మోర్ సచ్ పాడ్కాస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ కేసీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.